శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో గండ్లపెంట మండల సచివాలయంలో ఓ చుట్టూ సచివాలయంలో పంచాయతీలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధాప్య అవ్యతాతలు ఆవేదన 1వ తారీఖున వచ్చే పెన్షన్ రాకపోవడంతో సతమతం అవుతున్న వృద్ధాప్య వృద్ధులు, ఎండలో సచివాలయానికి వెళ్తున్న వృద్ధులు, వాలంటీర్ వ్యవస్థ వచ్చినప్పటి నుండి ఎంతో మందికి ఇంటి వద్దకే సంక్షేమ పథకాలు అందుతున్నాయంటే కేవలం వాలంటీర్ ద్వారానే సాధ్యం అన్నారు. ఇంటి వద్దకే అవ్వాతాతలకు పెన్షన్ అందిస్తుంటే చూడలేకపోయారు. పెన్షన్ల పంపిణీకి వాలంటీర్లను దూరంగా ఉండాలని చూడటం బాధాకరం. వృద్ధాప్య మాట్లాడుతూ, మా కొడుకు జగనన్న మా వాలంటీర్ల మా ఇంటి దగ్గరికి వచ్చి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం మరొకసారి చేసుకుంటామని ఆ వృద్ధాప్య తాత అవ్వ వాపోయారు. దీని పక్క బాగా నిలబడండి. ఇప్పుడు ఇంత జనాలు ఉన్నారు అంటే ఎవరే కానీ వచ్చిలే ఒక్క స్టాఫ్ కూడా వచ్చిలే. ఎవరిచ్చింది ఇటు సోమవారపల్లి అనుకునే మాకు ఊరికే పెట్టారు. 9 గంటల వాకిల్లో 10 గంటలు తీసారు. ఏంది నిద్రము అట్లయితే ఎట్లా చేసేది? ఇప్పుడు ముస్లింలు ఉంటారు, వాళ్ళు నీళ్లు గీళ్ళు ఎట్లా? ఇక్కడ ఎవరు ఓపెన్ చేసిండే సచివాలయం? ఎవరు ఓపెన్ చేసిండేదే? రమ్మా. ఎన్ని గంటల సచివాలయం ఓపెన్ చేసినావు? 10కి. వీళ్ళు 7 మందికి వచ్చిన. ఇంతవరకు ఆఫీసర్లు ఎవరన్నా వచ్చినారా? ఎవరన్నా నీకు ఫోన్ చేసినారా? ఎవరు చేసినారు? ఏం మాట్లాడినాడు? వస్తానా బ్యాంకులో ఉన్నాను అన్నాడు. వాళ్ళు ఏం కావాలి? వాళ్ళు ఇప్పుడు వాళ్ళు తెలియదు ఏమిలే. 3 గంటలు ఇస్తామని చెప్పి పోలా ఫోటో బాగా బయట నుంచి